హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు గోస్ట్ హ్యాంటింగ్ మళ్ళీ వీడియో తీయడానికి మీ ముందుకు వచ్చాను. వెల్కమ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక ఏరియాకి వెళ్ళానండి. నాకైతే ఒక ఆయన నాకు ఫోన్ చేశారు. ఎందుకంటే ఈ మధ్యన వచ్చి నాకు ఆరోగ్యం బాగోలేక మళ్ళీ ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేశాను. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయన చెప్పడం ఏంటంటే వాళ్ళ ఈదులోనే ఏంటైందంటే ఒక ఆవిడ చనిపోయిందంటండి. ఒక ఆవిడ చనిపోవడం వల్ల వాళ్ళకి వెళ్ళి దారి వచ్చి పోయే దారిలోనే ఇది మమ్మల్ని ఇబ్బంది పెడుతుందండి, ఒకసారి చూడండి. అది 12-1 గంట దాని తర్వాత. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చెప్పాను కదా ఈ విషయంలోనే. ఇప్పుడు ఏంటంటే ఆ ఏరియాలోనే ఆ కాయగూరలు ఒక ఆయన ఉన్నారు కదా ఫ్రెండ్స్. ఆయన ఏంటంటే మేము ఈ ఈదులో వచ్చినప్పుడు ఇబ్బంది పడతాం అని చెప్పేసి ఆయనే నాకు ఫోన్ చేసి స్వయంగా మనకి మాట్లాడించారు. అయితే ఈ ఈదులోనే ఇలాగ జరుగుతుందండి, వచ్చి పోయిన వాళ్ళకి ఇబ్బంది అని చెప్పేసి మనకి వాళ్ళైతే చెప్పారు. వాళ్ళు చెప్పిన ద్వారాగా మనం అయితే వెళ్ళామండి. వాళ్ళు ఏరియా కొనుక్కుందని చెప్పేసి అయితే సస్పెండ్ ఏరియా అండి వాళ్ళకి. ఇదే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ ఏరియాకి ఏంటంటే వెళ్ళడం ఏంటంటే మనం వాళ్ళు చెప్పబట్టి వెళ్ళాను. ఆయన అయితే మనకు కలిసారండి. ఆయన కలిసి ఆయన ద్వారాగా మాట్లాడదాం. ఒకసారి ఆయనతో కలిసి మాట్లాడండి. ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఏంటంటే మనకి అయితే అయితే మనకి ఆయన చాలా రోజులు బట్టి తెలుసండి. అది ఏరియా కాదు, మనం ఉన్నది అయితే వైజాగ్లోనే వేపగుంట గ్రామం అండి, పెందుర్తి మండలం. అయితే ఆయన ఏంటంటే చాలా రోజులు బట్టి చిన్న కాయగూరలు కొట్టు పెట్టుకొని ఆయన ఏదో ఇచ్చేసుకుంటున్నాడు వాళ్ళ ఫ్యామిలీని బతకడానికి. అయితే ఫ్రెండ్స్, ఆయన అయితే మనం వెళ్ళిపోయే దారిలో ఇలాగ అవుతుందండి, ఇలాగ మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. నైట్ 12 గంటలకి అయితే 11:30 నుంచి లోపు అయితే అందరూ కలిపి పడుకుంటూ పోతారంటండి ఆ ఏరియాలోని. అదేంటంటే ముచ్చిమామ కాలనీ వేపగుంట బ్యాక్ సైడ్ అంటండి. అదేంటి ఏరియా ఏటైందనేసి నేను కనుక్కొని రీసెర్చ్ చేస్తే ఆవిడ చనిపోవడం అయితే ఆ ఏరియా ఏంటండి. చనిపోవడం అయితే ఆవిడ అక్కడ జరిగింది. ఆవిడ ఏంటి చేసిందంటే పలానా వేరే దగ్గర పలానా ఎవరో ఉన్నారంట, వాళ్ళ తాలూకోళ్ళ ఇంట్లో ఇష్టపడి ఆవిడ కోసం ఏంటంటే ఆవిడ పలానా వ్యక్తిని ఇష్టపడి పలానా తాలూకు మా వాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఉంటుంది కండి కామన్ ప్రేమ ఇది వాళ్ళ ఇంట్లో ఉండడానికి అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోయి ఇక్కడ నుంచి ఆవిడ కోసం ఫోన్లో అక్కడ ఏదో కనబడలేదని చెప్పేసి ఇక్కడికి వచ్చామండి వీడియో తీయడానికి. అయితే ఆవిడ ఏటైంది అనుకోండి, మనం వీడియో తీయడానికి వెళ్ళి చూసామండి. వాళ్ళ ఇంటి ముందునైతే లేదు కానీ ఇంటి బ్యాక్ సైడ్కి వెళ్ళామండి. ఒకసారి ఆవిడ పైపుని పట్టుకొని ఏడుస్తుందండి. ఏడడం కూడా మాకు సౌండ్ కూడా రావట్లేదు, ఎందుకంటే అది నిజమో కాదో మాకు తెలియదు. ఆ వీడియో అయితే మేము చూసేటప్పటికి నాకే గుళ్ళు జల్లు అన్నదండి. అందుకే నేను వీడియో తీయాలా వద్దని, ఎందుకంటే నేను తీసిందే ఫస్ట్ టైం కదండి. నేను తీసిందే 22 వీడియోలండి. మళ్ళీ స్టార్ట్ చేశాను ఇప్పుడు. అదేంటంటే అక్కడికి వెళ్తేప్పటికి నాకు జల్లు మనగానే తీయాలా వద్దా అనిపించిందండి. ఎందుకంటే మా అబ్బాయి కూడా చిన్నపిల్లాడండి. ఎందుకంటే తీసింది మా ఇద్దరమే తీస్తామో మాకు అవ్వట్లేదు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ వీడియో ఏంటంటే ఆ ఇంటిపై వెనకాల చూసేటప్పటికి మాకు ఒళ్ళంతా జలరించిందండి. ఈ వీడియోలో ఏంటంటే మీకు క్లియర్గా చూపిస్తామండి. ఆ వీడియో దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాం. ఆ వీడియోలో ఏంటంటే మేము లోపల నుంచి ఇలాగ వెళ్దాం అంతప్పటికి ఆ చీటగా ఒక మైక్లోని పొగలా కనిపించి అక్కడ నించున్నట్టు కనపడిందండి ఆ అమ్మాయి. కనిపించగానే మీ దగ్గరికి వెళ్తేప్పటికి మాయమైపోయిందండి. మళ్ళీ రిటర్న్ వచ్చి సర్లే ఇక్కడ లేదని చెప్పేసి ఎదరికేం ఉందేమని చెప్పేసి చుట్టుపక్కలకి వెళ్తేప్పటికి అక్కడ కూడా లేదండి. మళ్ళీ సర్లే అని చెప్పేసి ఒకసారి టెస్టింగ్ చేద్దాం, ఒకసారి ఉన్నదా లేదా నిజం ప్రూవ్ చేస్తారా, అదే మేము ప్రూవ్ చేయడానికి అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళామండి. అది నిజం చెప్పారని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్తేప్పటికి ఆ అమ్మాయి అక్కడ ఉన్నది కానీ ఫేస్ అయితే కనబడి టక్కున మమ్మల్ని చూసిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఆ పక్క వేరే ఉంది, పక్క వేరే అందులోకి ఫోన్లో వీడియో ఇది అవ్వట్లేదని చెప్పేసి మేము వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వచ్చామండి. ఆ పక్క వీధిలోకి వెళ్తేప్పటికి ఎంట్రన్స్ జీప్ అంటే పక్క వీధిలో అడిగేటప్పటికి జీప్ పక్కనే మాకు ఆ కేనాడ్ అయితే ఎప్పుడైతే మనకి కనబడిందో ఆ కేనాడ్ కనబడకుండా మా అబ్బాయి ఈ కెమెరామ్యాన్ అందరు జడిసిపోయారండి. జడిసిపోయేటప్పటికి మళ్ళీ సర్లే అని చెప్పేసి ధైర్యంగా కలిసి ఒక పక్కన ఉన్నామండి. ఒక పక్కన నుండి 10 నిమిషాలు పోయి మళ్ళీ వెళ్ళాము. కరెక్ట్గా 1:30-2 అవుతుందండి. ఆ టైంకి వెళ్తేప్పటికి ఆ కేనాడ్ మాయమైపోయింది. అక్కడ ఇంకెందుకు అని చెప్పేసి వస్తుండే, ఇంకెందుకు ఆ టైం ఉంటుంది లేదని చెప్పేసి ఇదే వెల్కమ్. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఐ లవ్ యూ రాజు గోస్ట్ హంటింగ్ వీడియోస్. హాయ్ ఫ్రెండ్స్,
నేను మీకోసం ఏంటంటే ఈ వీడియో కోసం ఫలానా వ్యక్తి కోసం వచ్చానండి, ఆయన ఈయనండి. చూడండి ఆ వ్యక్తిని అడిగే మనం తెలుసుకుంటున్నాం ఈ మ్యాటర్ ఏంటంటే. సార్ చెప్పండి సార్ ఒకసారి. చాలా ఈ ఏరియా నుంచి డైలీ వస్తున్నామండి, కానీ ఇక్కడ ఇబ్బందిగా ఫీల్ అవుతాను. ఇబ్బందిగా ఉంటుంది. ఏదో కనిపించినట్టు కనబడుతుంది, వచ్చినట్టుగా వస్తుంది, నాకు వెళ్ళిపోతుంది, కనబడట్లేదు. దయ్యమో దెయ్యం దెయ్యం తెలియట్లేదు. నాన్న బాబా నరకం చూస్తున్నాం, అటు ఇటు ఇబ్బందిగా పడుతున్నాం అండి. అది ఇది బాధ. మీరే ఏదో చూసి ఇక్కడ చెప్తున్నామండి. చెప్తాను ఇలా ఇబ్బంది చెట్టు మీద ఉన్నట్టు కనబడుతుందండి, మాయైపోతుందండి. కానీ ఇబ్బంది పడుతుంది. ఇతను చెప్దాం అనుకుంటామండి, వచ్చామండి, ఇతను చెప్తున్నాం. అయితే ఇప్పుడు వచ్చే దారిలో పోయిన ఏం అనుకుందా ఆవిడ? ఏమనట్లేదండి, వచ్చి వచ్చి మాయైపోతుంది అంతే. అంతేనా? లేకపోతే ఏమైనా వచ్చి మామూలుగా లేదు, వచ్చి మాయైపోతుంది. అయితే అయితే ఈ వీడియోలో ఏంటంటే ఆవిడకి ఏంటంటే కలిగింది, ఆవిడ కోరికలు అయితే ఏం లేవండి. ఈ వచ్చి పోయే దారిలో ఏంటంటే నేనున్నాను అంటే ఎవరు నన్ను పట్టించుకోలేదని లెక్కలోనే వీళ్ళు చెప్తున్నారండి. అయితే ఇప్పుడు మీకు ఏం ఇబ్బంది అయితే ఏం పెట్టట్లేదు కదా? ఇబ్బంది అయితే ఒకసారి లొకేషన్ చూపించి పైకి. అయితే ఇది ప్రాంతం అండి. ఈ వీడియో ఏంటంటే ఈ సార్ మనకి ఫోన్ చేసి చెప్పారు. మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్తారా? 9595739957. అదండి ఈయన ఫోన్ నెంబర్. ఏంటంటే ఆయన ఫోన్ చేయగానే మేమైతే ఇక్కడికి వచ్చామండి. ఇప్పుడు కరెక్ట్గా టైం 10:30 అవుతుందండి. కరెక్ట్గా 10:30 అవుతుందండి టైం. అది ఇటు నుంచి ఆన్ చేయండి. ఈ టైం కూడా చూపించాలి కదండి. సార్ ఇవ్వండి 10:30 అవుతుందండి టైము. 1 గంట అవుతుంది, కరెక్ట్గా 1:19 అవుతుందండి. చూడండి కరెక్ట్గా. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ టైంలో వచ్చాం. ఈయన ఇదే దారిలోనే డైలీ వస్తున్నారు. ఏంటంటే వీళ్ళకి ఇబ్బంది పడుతుందంట. అది కూడా వీళ్ళతో కుటుంబం, కొంతమంది కూడా వీళ్ళ కుటుంబం కూడా ఇదే వరకు అంటే ఒకళ్ళు ఏంటంటే ఇది బిజినెస్ చేసుకున్నారు ఏదో రోడ్డు మీద కొన్ని కాయగూరలు వ్యాపారం. ఇది కాయగూరలు టమాటాలు ఏం చేసుకుంటున్నారండి. అంటే వాళ్ళకి కూడా ఇబ్బంది, ఎందుకంటే అదే వాటి మీద వీళ్ళు కూడా బతుకుతున్నారు. అయితే ఆన్లో ఉందా? అయితే ఫ్రెండ్స్ ఈ సందులో కూడా మనం ఇప్పుడు వచ్చామండి. ఇందాక చెప్పారు కదా కాయగూరలు అయినా ఎక్కడ ఇల్లు అని చెప్పేసి. అయితే అయితే ఇక్కడికి వచ్చాం మనం. ఇక్కడ ఇదే విలేజ్ లో తిరుగుతుందండి. కాకపోతే చుట్టుపక్కల బిల్డింగ్ అందరికి భయం వేస్తుంది ఈ ఏరియాలోనే. అయితే ఫ్రెండ్స్ ఏదంటే మనం చెప్పుకోలేకపోతున్నాం, వాళ్ళైతే చెప్పుకోగలుగుతున్నారండి. వేరే ఆవిడ కూడా ఆ బిల్డింగ్ ఉన్న ఆవిడ కూడా అడుగుతుంది. ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్ కూడా ఓకే. అయితే అండి చూడండి ఇటు సైడ్ మనం ఈ ఏరియాలో పడి అలాగే వచ్చామండి. సందర్భాలు ఎందుకంటే ఇది వెళ్ళడానికి దారి కూడా లేదండి. కాకపోతే గోల్ దూకోసి వచ్చాము ఏరియాలో కొనుక్కోవడానికి చెప్పేసి. ఈ నైట్ టైం అంటే నాకు టచ్ కూడా పెట్టుకోవడానికి నాకు ఇల్లు కూడా ఇది ఉంది. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్ ఈ ఏరియాలో ఏంటంటే లైట్లు వేసి నైట్ పగులు ఎవరు నైట్లో అయితే ఆపరండి, కానీ ఈ ఒక్క ఇంటికి మాత్రమే లైట్ ఆపుతారండి. ఒకసారి చూపించు. ఒక ఇంటికి మాత్రమే లైట్ ఆపుతారండి, మిగతా వాటికి అయితే ఆపరు. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆ ఏరియాకి వచ్చాం కదా, అక్కడి నుంచి ఇప్పుడు మనం అది చెప్పింది అయితే మనం ఆలకించాము. ఆ ఏరియాలో ఆవిడ చనిపోయింది ఏంటంటే ఆ బిల్డింగ్ అయితే చూపించాం. ఆవిడైతే అత్తారింటికాడ అని చెప్పేసి ఎదురుగా వచ్చింది, ఎక్కడ తిరుగుతుందంట ఈ ఏరియాలోని. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్పేసి మనం అనుకున్నాం ఫ్రెండ్స్. అయితే లెస్ వెల్కమ్. చూడండి అది నేడ అది కనబడుతుంది మనకైతే. నాకైతే భయం వేస్తుందండి ఆ నేను చూడలేక. అదేంటంటే చెప్తే మీకు అది చెప్ప ఆందోళన కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నాకే ఆందోళన వచ్చింది. ఎందుకంటే మనం చూడలేము ఆ విషయంలో. ఏంటంటే ఆ నీడ చూడాలంటే ఒక దయ్యం చూద్దాం నాకు కూడా చాలా ఆశ ఉంది. కానీ అయితే ఫ్రెండ్స్ ఇందాక వెళ్ళాం కదా, అక్కడి నుంచి వీడియోలు తీసుకొని వచ్చాము ఆ ఈదులో పడి. ఇప్పుడైతే వాళ్ళకి ఏంటంటే ఆ ఈదులో పడేసి దయ్యాలని కనబడతామని చెప్తున్నారు అందరూ కలిపి. అయితే ఆ విషయం కోసం చెప్పేసి నేను వచ్చాను. నిజమా కాదని చెప్పి తెలుసుకోవడానికి ఇక్కడ మాట్లాడుతున్నాను. ఏంటంటే ఆ విషయం ఏంటంటే చూసే అందరికీ ఎవరు నిజమా కాదా అబద్ధం అనేది మనకు తెలియదు. కాకపోతే నేను కూడా కవర్తో చూడలేదు, చాలా మంది ఇలాగా తీశారని చెప్పేసి నైట్ వీడియోలు ఇవన్నీ చేశారు. కాకపోతే అంటే మన కెమెరామ్యాన్తో సహా నేను వెళ్ళానండి. ఆ వెళ్ళిన విషయంలో ఏంటంటే నాకు కనిపించింది ఏంటంటే ఒకసారి చూడండి. నేను చెప్పాలి మాట.
అయితే ఆశ ఉంది కానీ ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ఈ విషయం ఏంటంటే మనకి ఆ దయ్యం చూడడం నాకు కూడా అందులో ఉండే. దయ్యం చూడడం అంటే అది ఒక థ్రిల్ అండి. దయ్యం చూడాలంటే చాలా మందికి ఎగ్జిట్గా ఉంటుంది. ఎందుకంటే ఆ దయ్యం చూడండి ఎంత ఆస్కారంగా అంటే ఆ దయ్యం చూసాను అని అనిపించవచ్చు. ఎందుకంటే నాకు ఏంటంటే నైట్ టైం ఏంటంటే ఈ టైంలో కూడా నేను కళ్ళు చెప్తున్నానంటే నాకు సరిగా ఇది అవ్వదండి. అంటే చూపు ఇంజరీస్ వచ్చింది నాకు ఈ మధ్యనే, అందువల్ల వీడియోలు తీయలేకపోతున్నాను. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, వాళ్ళే నిజమా కాదని చెప్పేసి మనం తెలుసుకుందాం అనుకున్నాం. వాళ్ళైతే చెప్పారు మనకి అది నిజమా కాదని, అబద్ధం అనేది. అయితే లెస్ వెల్కమ్ ఫ్రెండ్స్. అయితే మనకైతే ఒక కేనేడ్ అనేది లాగా మనకు కనబడుతుంది. ఆ బిల్డింగ్ లేట్ అనేది మనకు తెలియదు. ఎందుకంటే మనకి చెప్పిన వాళ్ళ వ్యక్తులు బట్టి వాళ్ళ వీధిలో అయితే లేదు. వాళ్ళ అత్తారు ఇంట్లోనే పక్కనే ఒక బిల్డింగ్ అంత ఉందండి. వాళ్ళు రెంట్లకి అయితే ఇస్తారంట. వాళ్ళైతే పడదని చెప్పేసి మనకు చెప్పారు. వాళ్ళ పేర్లు అయితే మనకి చెప్పలేదండి. ఆ బిల్డింగ్ కాడికి అయితే మనం వచ్చాము. రోడ్డు పాయింట్ అండి, రోడ్డు సైడ్ కూడా. అయితే లెస్ వెల్కమ్ ఫ్రెండ్స్, చూద్దాం రండి. లెస్ వెల్కమ్. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూపించాం కదా దయ్యాన్ని. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం అండి. ఎందుకంటే కార్పెంటర్ షాప్ పక్కనది రోడ్డు వారిని ఉంది వాళ్ళ ఇల్లు. ఎందుకంటే అదే వాళ్ళు ఇబ్బంది పడుతుందండి. ట్యాంక్ మీద నుంచి వెళ్ళడం, ట్యాంక్ మీద దిగడం, లేదంటే ఆ లోపల సుందర దూరం ఇవన్నీ చూపిస్తున్నారు. అయితే ఫ్రెండ్స్ లెస్ వెల్కమ్ ఫ్రెండ్స్, రండి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చాం కదా. అయితే ఇప్పుడు మనం ఏంటంటే మనకు కూడా ఏం చెప్పట్లేదు. ఎందుకంటే మనం మాట్లాడడం అవకాశం లేదు. ఎందుకంటే మనం చంపేస్తాం ఏమో కూడా, అది కూడా తెలియట్లేదు. ఎందుకంటే మనము వెళ్ళాలనిపిస్తుంది. చాలా మంది కూడా దయ్యాల కోసం చాలా మంది భయపడుతుంటారు. అందులో ఏంటంటే నాకు ముందే భయం అండి దయ్యాలు వీడియోలు తీయడానికి. దానికోసం ఏంటంటే మేము కనిపెట్టడానికి ఫస్ట్ నుంచి వీడియోలు తీస్తున్నాను. కాకపోతే ఏంటంటే ఈ మధ్య నాకు ఆరోగ్యం బాగోలేక ఇక్కడికి వస్తానండి. కాకపోతే ఏంటంటే ఈసారి తెచ్చిన ఒకటే పోయిన ఒకటి అని చెప్పి ధైర్యంగా తిరుగుతున్నాను. వాటిని పెట్టేంటే ధైర్యంగా వచ్చానండి ఇక్కడికి. అయితే చూసారు కదా ఫ్రెండ్స్, అయితే ఎదరికి వెళ్ళిపోయినట్టు ఇదే అయిపోతుంది. కాకపోతే అదే ఆ మధ్య ఫ్రెండ్స్. అయితే ఆ వ్యక్తి ఎవరు ఏంటంటే మనం అమ్మాయి కోసం కనిపెడదాం అని చెప్పేసి మనం అనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఈ పిల్ల అక్కడ ఒక విషయం ఏంటంటే మనం చెప్పారు ఇలా పలానా జరిగింది నుంచి. అది ఏంటంటే మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ దయ్యం కోసం అంటే మనం కొనుక్కుంటున్నా అక్కడే ఉంది గోడవాడు. ఫ్రెండ్స్ చూసారు కదా, మనం వెళ్దాం. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడైతే మనం ఇక్కడ దగ్గరలోకి వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఏరియాలోకి అదే బిల్డింగ్ లోనే మ్యాగ్ చూపించారు. ఆ మ్యాగ్ నుంచి అమ్మాయి పడిపోయిందంట ఫ్రెండ్స్. ఆ పడిపోయిన పని నుంచి వీటికి అయితే దొరకట్లేదంట ఇక్కడ ఈ వీడియోలోనే. నేను చాలా దూరంగా ఉందండి. చాలా మంది ఏంటంటే ఇది రోడ్డు వారు వెళ్ళండి. ఇది చాలా మంది ఇక్కడ ఏంటంటే విదేశీ గోస్ట్ తిరుగుతుందని చెప్పేసి గ్రామం అని చెప్పేసి మనకి సొంతంగా చెప్పారు. ఆ ఏరియా ఏంటనేది మనకు తెలియదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి వినకుండా నేను డైరెక్ట్గా ఏంటంటే చూద్దాం అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్ ఈ వీడియోలోనే. ఎందుకంటే మొన్న చాలా రోజులు బట్టి నేను వీడియోలు ఆపేసాను. ఎందుకంటే నాకు ఆరోగ్యం ఒకటి బాగాలేదు ఫ్రెండ్స్. ఆ వీడియో ఫండ్స్ ఏంటంటే అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనం ఆ ఏరియా మీకు వచ్చి అంత కనపడలేదు అని చెప్పేసి చూడండి ఒకసారి. ఆ తుప్పలు ఇవన్నీ కొనుక్కొని వచ్చాము మనం. ఆ వీడియో ఏంటంటే మనకేంటి కనపడలేదు. చిన్న వచ్చాము మాకు వచ్చింది. ఏంటంటే చూడండి కనిపించింది. అయితే ఇప్పుడు కనిపించింది చూసారు కదా. ఈ ఏరియా అంతా మొత్తం దీపకం కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నది. ఆటోమేటిక్ చూడండి ఫ్రెండ్స్, మనల్ని ఆటలాడించడానికి ఈ దయ్యం కావాలని చెప్పేసి మన గోష్ఠి ఇదైతే చేస్తుంది. అది ఏంటనేది మనకు తెలియదు. నాకు కూడా చూడండి చెమటలు కారుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. నేను అబద్ధం ఆడలేదు, చూడండి ఒకసారి.
ఎందుకంటే ఫ్రెండ్స్ మీకోసం ఈ వీడియో చేయడానికి నేను ఏదో కొనుక్కుందాం వస్తున్నాను. అయితే ఆ ఏరియాలో ఏంటంటే చిన్నపిల్లలు చనిపోయి ఇలాగ ఇబ్బందులు పడి వాళ్ళ ఫ్యామిలీ కోసం చెప్పేసి ఇలాగని చెప్పేసి మనకి ఈ వీడియో కోసం మనం టచ్ అవుతుంది. ఆ వీడియో తీద్దామని చెప్పేసి మనం వచ్చాం ఫ్రెండ్స్.